హలో అందరికీ స్వాగతం మీకు మా స్పెషల్ మూవీ రివ్యూలోకి. ఈ రోజు మనం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తాండేల్ సినిమా గురించి మాట్లాడదాం. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. తాండేల్ సినిమా కథ శ్రీకాకుళం జిల్లాలో ఓ చిన్న మత్స్యకార గ్రామంలో మొదలవుతుంది. నాగ చైతన్య చిన్నప్పటి నుంచి తన తండ్రి మాదిరిగానే సముద్రంలో వేటకెళ్లాలనే కోరిక కలిగి ఉంటాడు. మరోవైపు అతని ప్రేమ సంబంధం సత్య అంటే సాయి పల్లవితో సాగుతోంది. కానీ ఈ కథ ప్రేమ కథతో మొదలయ్యి సాహస కథగా ఎలా మారిందో ఇప్పుడు మనం చూద్దాం. సినిమా మొదటి భాగంలో రాజు సత్య మధ్య ప్రేమ కథ చాలా హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రేమ, వారి కుటుంబాల స్పందనలు, సముద్రం వల్ల కలిగే భయాలు అన్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అయితే ఈ ప్రేమ కథలో మలుపులు కూడా ఉన్నాయి. ఇక్కడే మొదలవుతుంది అసలు కథ. రాజు తాండేల్ అయ్యాక వేట కోసం గుజరాత్ వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కానీ సత్య అతన్ని ఆపాలని చూస్తోంది. ఆమె మాటలను లైట్ తీసుకున్న రాజు చివరికి సముద్ర యాత్రకు బయలుదేరతాడు. రాజు మరియు అతని సహచరులు అనూహ్యంగా పాకిస్తాన్ నేవీ చేతికి చిక్కి జైల్లో పడిపోతారు. ఇక ఇక్కడి నుంచే కథ మరింత ఎమోషనల్ గా మారుతుంది. రాజు కోసం సత్య చేసిన పోరాటం, అతనిని వెనక్కి తీసుకురావడానికి ఆమె చేసిన ప్రయత్నాలు థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఈ సినిమాలో ప్రధానంగా ప్రేమ కథను బలంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ఎపిసోడ్ కంటే రాజు సత్య ప్రేమ కథ ప్రధానంగా మరిచారు. మనం ఎంత కాదనుకున్నా ప్రేమించిన వారిని వదిలేయడం సాధ్యమా అనే పాయింట్ ను డైరెక్టర్ బలంగా చూపించారు. ఇప్పుడు మనం సినిమా టెక్నికల్ అంశాల గురించి మాట్లాడుకుందాం. నటులు నాగ చైతన్య నటన తాండేల్ గా ఆయన మేక్ ఓవర్, బాడీ లాంగ్వేజ్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తోంది. సాయి పల్లవి తన సహజమైన నటనతో మరోసారి మెప్పించింది. సినిమాటోగ్రఫీ, సముద్రపు అందాలు, మత్స్యకార్య గ్రామం, జైల్ ఎపిసోడ్స్ అన్ని అద్భుతంగా కుదిరాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా అనుభూతిని మరింత ఎమోషనల్ గా మార్చేసింది. మత్స్యకార్య గ్రామం, లైట్ హౌస్, లైట్ సెట్స్ అన్ని రియలిస్టిక్ గా అనిపించేలా డిజైన్ చేశారు. ఇప్పుడు ఓవరాల్ గా తాండేల్ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. ప్లస్ పాయింట్స్: నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎమోషనల్ స్టోరీ అన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. మైనస్లు: కథ ముందే తెలిసినట్టు ఉండడంతో థ్రిల్ కొద్దిగా తగ్గింది. కొన్ని సీన్స్ డాక్యుమెంటరీలా అనిపించాయి. మొత్తం మీద తాండేల్ సినిమా లవ్ స్టోరీ ప్రేమికులకు ఎమోషనల్ అనుభూతిని ఇస్తుంది. కానీ కమర్షియల్ యాంగిల్లో చూసినప్పుడు ఇది సగటు ప్రేక్షకులకు యావరేజ్ అనిపించవచ్చు. అయితే అక్కినేని ఫ్యాన్, ప్రేమ కథల్ని ఇష్టపడే వాళ్లకు మాత్రం ఇది పక్కా ఎంజాయ్మెంట్ మూవీ. మీరు వీకెండ్స్ తప్పకుండా థియేటర్ లో చూసి మీ అభిప్రాయం కామెంట్ లో తెలియచేయండి. ఇంతకీ మీకు ఈ రివ్యూ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి. మరిన్ని రివ్యూల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.